ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్. నేను ఇలా అనడానికి రీజన్ మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. బై ద వే, ఐఎమ్ రాగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. మెయిన్గా గర్ల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. కొందరికి మేకప్ అంటే ఇష్టం, కొందరికి ఫుడ్ అంటే ఇష్టం, ఇంకొందరికి షాపింగ్ అంటే ఇష్టం. కానీ నాకు మాత్రం ఇలా డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవడం ఇష్టం. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాషన్ డిజైనర్. సో నేను నా టైలర్ దగ్గరికి వెళ్ళి నాకున్న థాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆబ్వియస్గా నేను ఎక్స్పెక్ట్ కూడా చేస్తాను నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగానే ఆ డ్రెస్ ఉండాలి అని. అలానే ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తోని ఈ డ్రెస్ని డిజైన్ చేయించుకున్నాను. అండ్ గెస్ వాట్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఈ డ్రెస్ మాత్రం నేను అనుకున్నట్లుగా రాలేదు. కానీ వచ్చిన అవుట్పుట్తో ఐ వాజ్ బిట్ హ్యాపీ. కానీ అది వేసుకోవాలి అనిపించట్లేదు నాకు. ఈ డ్రెస్ ని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూనే పక్కన పెట్టేస్తాను. దేనికైనా ఒక టైం రావాలి అంటారు కదా, సో ఆ టైం వచ్చేసింది అండ్ నేను ఇలా మోడిఫై చేసేసుకున్నా. ఎలా అంటారా, మీరు ఇందాకే చూసారు కదా ప్లీట్స్ ని ఐరన్ చేయడం. చూడడానికి చెప్పడానికి చాలా సింపులే, బట్ ఇట్ మేడ్ హ్యూజ్ డిఫరెన్స్. ఈ క్లాత్ ని ఎంత ఐరన్ చేసినా ప్లీట్స్ సెట్ అవ్వవేమో ఆర్ ఎల్స్ క్లాత్ కాలిపోతుందేమో అనుకున్నాను. బట్ కొంచెం ఓపిక చేసుకొని ఒళ్ళొంచి పని చేస్తే ఇంత మంచిగా టర్న్ అవుట్ అయింది. బిఫోర్ ఐరనింగ్, ఆఫ్టర్ ఐరనింగ్ చూసారు కదా మీరే ఎంత డిఫరెన్స్ తెచ్చిపెట్టిందో. టోటల్గా ఆ డ్రెస్ లుకే మార్చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీ టైలర్ మరి ఐరన్ చేయలేదా అని. లేదు కాబట్టి నేను చేసుకున్నా. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన క్లిప్కి అండ్ ఈ క్లిప్కి డిఫరెన్స్ చూసారు కదా ఎంత చేంజ్ అయింది. ఇప్పుడు నేను కొంచెం హ్యాపీయే. అండ్ ఈ డ్రెస్ని ఇలానే చూస్తే కొంచెం బోరింగ్గా ఉంది కదా, అందుకే ఇలా ఒక బ్లాక్ దుపట్టాతో పేర్ చేశాను. ఎలా ఉందో చెప్పండి, నాకు మాత్రం ఫుల్ నచ్చేసింది. లాస్ట్ ఒక మాట, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.